హాయ్! ఈ సంవత్సరంలో ఇది ఆఖరి రోజు కదూ! ఆఖరు అనే పదానికి ఒక రకమైన ఎమోషన్ జతగా ఉంటుంది. మన స్కూల్లో, కాలేజ్‌లో, ఏదైనా ఉద్యోగంలో ఆఖరి రోజుని ఎవరు కూడా మర్చిపోలేరు. ఎన్నెన్నో జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి కదూ! మరి ఈ సంవత్సరంలో కూడా మనం గుర్తు చేసుకునే విషయాలు చాలా ఉంటాయి. నాకైతే ఈ సంవత్సరంలో ముఖ్యంగా గుర్తు చేసుకునేది నేను పూర్తి చేసుకున్న 7 శనివారాల వ్రతం. వ్రతం చాలా చక్కగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాను. మేము ఈ సంవత్సరంలో చాలా ప్రదేశాలకు వెళ్ళి అక్కడ చాలా ఎంజాయ్ చేశాము. సో ముఖ్యంగా మేము బెంగుళూరులోని ఇస్కాన్ టెంపుల్ని దర్శించుకున్నాము. నేనైతే ఇస్కాన్ టెంపుల్కి 2 సార్లు వెళ్ళాను. ఒకసారి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో, మరొకసారి ఆఫీస్ కొలీగ్స్తో. అలాగే అక్కడి నుంచి మేము ఓరియన్ మాల్కి కూడా వెళ్ళి చాలా ఎంజాయ్ చేశాము. ఒకసారి మేము అలాగే నంది హిల్స్కి కూడా వెళ్ళాము. అక్కడ మేము వెళ్ళిన సమయానికి ఎండ అంతగా లేదు. దాంతో చూడాలి అనుకున్న వ్యూ పాయింట్ అనేది సరిగా చూడలేకపోయాము. అది కొంచెం నిరాశే అనుకోండి. తరువాత అక్కడి నుంచి ఈషా ఫౌండేషన్కి వెళ్ళాము. అక్కడ వ్యూ పాయింట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అలాగే మేము లాల్బాగ్ గార్డెన్కి కూడా వెళ్ళాము. అక్కడ మేము దగ్గరగా 3.5 గంటల సేపు సమయాన్ని గడిపాము. అది నిజంగా చాలా ఆహ్లాదనీయంగానే ఉంది. అలాగే కోలార్ దగ్గరున్న కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇది చూడగానే మనకి శ్రీ మంజునాథ సినిమాలోని చాలా సన్నివేశాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. మేము బెంగళూరులో వెళ్ళిన ప్రతి ప్రదేశానికి కూడా మా ఫ్రెండ్స్తోనూ, లేదంటే మా ఆఫీస్ కొలీగ్స్తోనూ, ఫ్యామిలీ ఫ్రెండ్స్, హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్, ఇలా ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్స్తోనే వెళ్ళడం జరిగింది. మేము అలాగే ఫ్రెండ్స్తో అరుణాచలం కూడా వెళ్ళాము. అక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేశాము. మేము గిరి ప్రదక్షిణ పొద్దున పూట చేశాము కాబట్టి ఎండకి చాలా కాళ్ళు కాలిపోయినాయి అనుకోండి. కానీ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము ఫ్యామిలీతో తిరుపతి కూడా వెళ్ళాము. అక్కడ దర్శనం, సైట్ సీయింగ్, ముఖ్యంగా జాపాలి, ఆకాశగంగా ఇవన్నీ కూడా చాలా చక్కగా చూసాము. అండ్ ఆ ప్రతి చోట కూడా మేము చాలా ఎంజాయ్ చేశాము. ఇలాంటి జ్ఞాపకాలను మరెన్నో గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సరానికి వీడ్కోలు పలుకుదాం. ఫైనల్గా బాయ్ 2025. ఇట్లు ప్రేమ.